అందరూ అయితే పల్లవి కసి అలా చూస్తూ ఉంటారు. పల్లవి అయితే తలదించుకొని ఏం చేయాలా అనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లవి ఆలోచిస్తునేసరికి అవని ఏం చేసింది పల్లవి అనైతే అలా చూస్తూ ఉంటుంది. అందరూ అయితే పల్లవి కసి చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంటి పల్లవిది నువ్వు చెప్పమంటవా? నన్ను చెప్పమంటవా? అని చెప్పి చంచలమైతే అంటూ ఉంటుంది. అలా అనేసరికి పల్లవి అయితే ఇక లేదు అని చెప్పి చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి చెప్తావా? చెప్పవా? అనేది అడుగుతూ ఉంటుంది చంచలమ్మ. నా పద్ధతిలో నేను చెప్పాలా? అనేది అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి పల్లవి అయితే ఇకేం చేయలేను అని చెప్పేసి ఏంటి మీరు మాట్లాడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీరు ఏదో వచ్చారని చెప్పేసి నా మీద లేనిపోని అబండాలు వేస్తారా? అనేది అంటూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడుకో అనేది అంటూ ఉంటుంది. ఇక షాక్ అవుతూ ఉంటాడు కమల్ పల్లవి చేసిన పనులు విని. ఇక మీరు నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అవన్నీ నేను చేశానని నా మీద నిందలు వేస్తున్నారేంటని గట్టిగా అంటూ ఉంటుంది. అదుపులో ఉండు అని గట్టిగా అంటూ ఉంటుంది చంచలమ్మ. అలా అనేసరికి మీరు అదుపులో ఉండండి అనైతే పల్లవి అంటూ ఉంటుంది. అలా అనేసరికి చంచలమ్మ అయితే అదుపులో ఉండు చెయ్యి దించి నోరు పొదుపు చేయి అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇక ఏం చేయలేక పల్లవి అయితే కామ్‌గా ఉంటుంది. ఇక కమల్ అయితే ఏంటి నువ్విన్ని కుట్రలు చేశారా? మేమందరం నాశనం అవ్వాలని నువ్విన్ని చేశావా? అని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చెమటలు పడుతూ ఉంటుంది. నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదమ్మా అనైతే అంటూ ఉంటుంది పార్వతి. ఇక పగవాళ్ళు మమ్మల్ని విడిపోవాలని నువ్విన్ని కుట్రలు చేశావా? అది మేము కనిపెట్టుకోలేకపోయామా? అనైతే అనుకుంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అందరూ ఇలా అనేసరికి పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడుతున్న పల్లవితో అయితే కమల్ ఇలా అంటూ ఉంటాడు. నువ్వసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిన్నిప్పుడే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని చెప్పి పల్లవి చెయ్యి పట్టుకొనైతే బయటికి గెంటేయడానికైతే చూస్తూ ఉంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటాడు. కమల్ అయితే పల్లవిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తూ ఉంటాడు.